ఈ నెల 26వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శోభాయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా సభ్యులు కృషి చేయాలని బీజేపీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల బీజేపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారులు సమావేశం జరిగింది. బీజేపీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 26వ తేదీన కాకినాడలో జరిగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుల శోభాయాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణిబాబు, సత్యప్రసాద్, గొడుగు నల్లబ్బాయి, శంకర్ సింగ్, మురారి వీర్రాజు, సతీష్, నురుకుర్తి మూర్తి, గౌరీ మోత్కూరి, లక్ష్మి, సతీష్, చరణ్ కుమార్, వల్లూరి తాతారావు, రామ్ కుమార్, కాశీ విశ్వనాథ్, శ్రీమంతుల బాబ్జీ, రమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శోభాయాత్రకి ప్రతి ఒక్క జిల్లా నుంచి, ఈ కాకినాడ ఎస్సీ మోర్చా జిల్లా నుంచి ఏదైతే ఎస్సీ నాయకులు, సామాజిక నాయకులు ఉన్నారో వాళ్ళందరితో జిల్లా పదాధికారులతో సమావేశం ఏర్పాటు చేయమన్నది కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర గారి ఆదేశాలతో ఈరోజు ఈ జిల్లా ఆఫీసులో కుండల సాయి కుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ, నేను బాధ్యతలో ఈ జిల్లా ఆఫీసులో ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే మన ఎస్సీ మోర్చా నాయకులు ఈ అన్ని జిల్లాలను 7 అసెంబ్లీ నుంచి కూడా ఈరోజు జిల్లా ఆఫీస్కి వచ్చారు. రేపు పెద్ద సంఖ్యలో ఎస్సీ మోర్చాని మన ఈ ర్యాలీలకి భారీ సంఖ్యలో చేర్పించాలని ఎస్సీ మోర్చాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చా నాయకులు అత్య సంఖ్యతో మన రాష్ట్ర పీవీఎన్ మాధవ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి ఘన స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే ఇంకా స్థానికంగా ఈ 7 జిల్లాల్లో మండల అధ్యక్షులు కావచ్చు, జిఎస్లు కావచ్చు, రాష్ట్ర నాయకులు, ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో, అదేవిధంగా బీజేపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారని పేరున అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు.